ఇక్కడ మొట్టమొదటిగా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో నేర్చుకోవాల్సింది కింగ్డమ్ మొనీరా గురించి. ఈ కింగ్డమ్ మొనీరాలో ఏమేమి ఉన్నాయి అసలు? కింగ్డమ్ మొనీరాలో ఏముంటాయంటే బ్యాక్టీరియా ఉంటాయి, మైకోప్లాస్మాస్ ఉంటాయి, యాక్టినోమైసెస్ ఉంటాయి. ఇక్కడ బ్యాక్టీరియాను 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్టీరియా అనేవి ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్టీరియా మోస్ట్ అబాండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అండి, చాలా కంటికి కనపడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. అలాగే బ్యాక్టీరియమ్స్ ప్రతి చోట ఉంటాయి. బ్యాక్టీరియమ్స్ అక్కర్స్ ఎవ్రీవేర్ అండి. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ది సాయిల్. మనం ఒక గుప్పెడి మట్టి తీసుకుంటే కనుక అందులో హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. మరి ఇక్కడ బ్యాక్టీరియమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? బ్యాక్టీరియమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే బ్యాక్టీరియా ప్రెజెంట్ ఎవ్రీవేర్ అండి, ప్రతి చోట బ్యాక్టీరియమ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే హాట్ స్ప్రింగ్స్లోనే మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వాటర్ అలా ఊరుతూ ఉంటుందండి, నీటిలో మట్టిలోంచి వాటర్ ఊరుతూ ఉంటుంది. వాటిని ఏమంటారంటే స్ప్రింగ్స్ అంటారు. ఇక్కడ హాట్ వాటర్ అనేది కంటిన్యూగా ఊజ్ అవుతూ ఉంటుంది. అంటే నేల నుంచి వాటర్ అనేది వేడిగా చాలా వేడిగా, అంటే 72 degrees టెంపరేచర్లో ఉండేటువంటి వాటర్ అనేది ఊరుతూ ఉంటుందండి. అలాగే అటువంటి ప్లేసెస్లో కూడా ఈ బ్యాక్టీరియం అనేవి బ్రతకగలవు. డెజర్ట్స్లో ఉంటాయి. డెజర్ట్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నో, మంచులో కూడా. అలాగే డీప్ ఓషన్స్ అండి, సముద్రాల యొక్క లోతు భాగంలో కూడా ఈ బ్యాక్టీరియమ్స్ అనేవి ఉంటాయండి. అలాగే ఇక్కడ బ్యాక్టీరియమ్స్ని వాటి యొక్క షేప్స్ని బేస్ చేసుకుని బేస్ చేసుకుని ఇక్కడ డివైడ్ చేయటం జరిగిందండి. కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయటం జరిగింది. కొన్ని బ్యాక్టీరియమ్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి. స్పెరికల్ షేప్లో ఉండేటువంటి బ్యాక్టీరియమ్స్ని ఏమంటామంటే కొకాయ్ అంటామండి. రాడ్ షేప్లో ఉండేటువంటి బ్యాక్టీరియమ్స్ని ఏమంటున్నామంటే బ్యాసిల్లస్ అంటాం. ట్విస్ట్ చూడండి, ఒక చిన్న మెలిగ్గా ఉందనుకోండి, చిన్న చిక్కుగా ఉందనుకోండి, ఒకే చిక్కు పడి ఉంటే కనుక వాటిని స్పైరెల్లా అని, కామా షేప్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని విబ్రియో అని, అలాగే ఒకటి కంటే ఎక్కువ చిక్కులు పడి ఉండేటువంటి, ఒకటి కంటే ఎక్కువ మెలుకులు ఉండేటువంటి బ్యాక్టీరియాని ఏమంటామంటే స్పైరోకీట్స్ అంటారండి. బ్యాక్టీరియా అనేవి చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ అవి చాలా కాంప్లెక్స్ బిహేవియర్గా ఉంటాయండి. అంటే కాంప్లెక్స్ బిహేవియర్ అంటే ఏంటంటే అక్కడ వాటి యొక్క బాడీలో జరిగేటువంటి, ఆ సెల్స్లో జరిగేటువంటి అన్ని కెమికల్ రియాక్షన్స్ కూడా అవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ బ్యాక్టీరియమ్స్ వాటి కాంప్లెక్స్ బిహేవియర్ని బేస్ చేసుకుని, అంటే వాటిలో ఫుడ్ తయారు చేసుకునే విధానాన్ని బేస్ చేసుకుని బ్యాక్టీరియమ్స్ని 2 రకాలుగా విభజించడం జరిగిందండి. ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అండ్ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా. మనకు తెలుసు ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏ బ్యాక్టీరియా అయితే వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోగలదో వాటిని మనం ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటాం. ఏ బ్యాక్టీరియా అయితే వాటి ఫుడ్ని అవి సొంతంగా తయారు చేసుకోలేవో వాటిని హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాని మళ్ళీ 2 రకాలుగా విభజించడం జరిగిందండి. ఎలా అంటే ఫోటో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా, కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. అంటే ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఏ బ్యాక్టీరియా అయితే దాని ఫుడ్ని అయితే తయారు చేసుకుంటుందో వాటిని ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటాం. ఏ బ్యాక్టీరియా అయితే ఫుడ్ని తయారు చేసుకోలేదో వాటిని హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటాం. మళ్ళీ ఇక్కడ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎలా అంటే ఫోటో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా, కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఫోటో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, అంటే ఫోటో అంటే ఏంటండి? లైట్. ఇక్కడ లైట్ని యూజ్ చేసుకుని, ఆటోట్రోప్స్ అంటే ఏంటి? వాటి ఫుడ్ని అవి తయారు చేసుకునేవి. అంటే లైట్ని ఉపయోగించుకుని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటే కనుక ఫోటో ఆటోట్రోప్స్ అంటామండి. జనరల్గా చూస్తే ఇక్కడ సన్లైట్ని ఉపయోగించుకుంటాయి. సన్లైట్ని ఎనర్జీ సోర్స్గా ఉపయోగించుకుంటాయి. అంటే ముందు ఫోటోసింథసిస్ జరగాలంటే ఏటీపీస్ అనేవి తయారవ్వాలి. ఏటీపీ సెల్లో తయారవ్వాలంటే కొన్ని బ్యాక్టీరియమ్స్ లైట్ను ఉపయోగించుకుని ఏటీపీని తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని లైట్ను ఉపయోగించుకుంది కాబట్టి ఎనర్జీ సోర్స్ అనేది లైట్ కాబట్టి వీటిని ఏమంటామంటే ఫోటో ఆటోట్రోప్స్ అంటామండి.
అలాగే కార్బన్ సోర్స్ అంటే గ్లూకోజ్ లాంటివి తయారు చేసుకోవడానికి కావాల్సింది కంపల్సరీగా ఏంటంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ కావాలండి. అంటే ఈ ఆటోట్రోప్స్కి కార్బన్ డయాక్సైడ్ అనేది కార్బన్ సోర్స్గా ఉపయోగపడుతుంది. అంటే ఫోటో ఆటోట్రోప్స్కి ఎనర్జీ సోర్స్ ఏమో సన్లైట్ అండి, కార్బన్ సోర్స్ వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్ అండి. అలాగే కీమో ఆటోట్రోప్స్ చూసినట్లయితే కీమో ఆటోట్రోప్స్లో ఎనర్జీ సోర్స్ అనేది ఆక్సిడేషన్ ఆఫ్ కెమికల్స్ అండి. అంటే కొన్ని బ్యాక్టీరియమ్స్ నేలలో పెరుగుతూ ఉంటాయి. ఆ నేలలో పెరిగే బ్యాక్టీరియాలు నేలలో ఉండేటువంటి ఆర్గానిక్ మెటీరియల్ మీద యాక్ట్ చేసి అంటే ఆక్సీకరణం చేసి ఆక్సిడేషన్ చేసి వాటిని ఏం చేస్తాయి అంటే వాటి నుంచి ఏటీపీ అనేది పొందుతాయండి. ఆ ఏటీపీ అనేది వాటి ఫుడ్ని తయారు చేసుకోవడానికి అవసరం. కాబట్టి ఇప్పుడు ఎనర్జీ సోర్స్ అనేది ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ కెమికల్స్ అండి. కార్బన్ డైఆక్సైడ్ని అయితే అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఫోటో ఆటోట్రోప్స్ అనేవి ఏం చేయగలవు అంటే ఫోటో ఆటోట్రోప్స్ సన్లైట్ని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. కీమో ఆటోట్రోప్స్ సన్లైట్ని తీసుకోలేవు, కెమికల్స్ని ఆక్సిడేషన్ చేసి అట్మాస్ఫియర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకుని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకుంటాయి. అలాగే ఇక్కడ మనం సెకండ్గా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ బ్యాక్టీరియమ్స్ చెప్పుకునేటప్పుడు ఆర్కీ బ్యాక్టీరియా గురించి చెప్పుకుంటున్నామండి. ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా, ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్కడెక్కడ పెరుగుతుందంటే మార్ష్ హ్యాబిటెంట్స్ అండి. మార్ష్ హ్యాబిటెంట్స్ అంటే అక్కడ డిఫరెంట్గా ఉండేటువంటి బురదగా ఉండేటువంటి హ్యాబిటెంట్స్లో ఆవాసాల్లో పెరగగలదండి. ఉదాహరణకు చూస్తే ఈ మార్ష్ హ్యాబిటెంట్స్ అంటే బురద నేలలో పెరిగేటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాస్, ఆర్కీ బ్యాక్టీరియా బురద నేలలో పెరుగుతుంది. అలాగే ఇంకెక్కడ పెరుగుతుందంటే సాల్ట్ ఏరియాలో పెరుగుతుంది. సాల్ట్ ఏరియాలో పెరిగే ఆర్కీ బ్యాక్టీరియాని ఏమంటున్నామంటే హ్యాలోఫిల్స్ అంటున్నాం. అలాగే హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటికి చలమలు అని చెప్పాను కదండి ప్రీవియస్. కానీ అంటే ఎక్కడైతే నీరు ఊరుతుందో ఆ ఊరే నీరు చాలా హై టెంపరేచర్తో ఉండాలండి. అలాంటి వాటిని ఏమంటున్నామంటే థెర్మో ఎసిడోఫిల్స్ అని అంటామండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆర్కీ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ మెటీరియల్ అనేది బ్యాక్టీరియా సెల్ వాల్ మెటీరియల్తో డిఫరెంట్గా ఉంటుందండి. ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ మెటీరియల్ అనేది సూడోమ్యూరిన్తో తయారవుతుందండి. ఈ సూడోమ్యూరిన్తో తయారవటం వల్ల ఈ సెల్ వాల్ సూడోమ్యూరిన్తో తయారవటం వల్ల ఇట్ ఈజ్ హెల్ప్స్ టు సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అండి. అంటే ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్కడెక్కడ పెరుగుతుందని చెప్పుకుంటున్నాం అంటే మెథనోజెన్స్గా గట్ ఆఫ్ ది రూమినెంట్స్ అంటే కొన్ని హెర్బీవరస్ యానిమల్స్ ఉంటాయి, ఆవులు, గేదె, ఇలాంటివి వాటి డంగ్స్లో కూడా ఏముంటుందంటే ఈ మెథనోజెన్స్ అనేవి ఉంటుంది. ఈ డంగ్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? వాటి గట్ అంటే వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ నుంచి. లోపల డైజెస్టివ్ సిస్టాన్ని తట్టుకుని కూడా బ్రతకగలవు అనమాట ఈ బ్యాక్టీరియమ్స్ అనేవి. ఇవి వాటికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సెల్యులోజ్ మెటీరియల్ని బ్రేక్ చేయడంలో చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అలాగే సాల్ట్ కండిషన్స్లో ఏ బ్యాక్టీరియా బ్రతకదండి, కానీ ఆర్కీ బ్యాక్టీరియా బ్రతుకుతుంది. కాబట్టి వీటిని హ్యాలోఫిల్స్ అంటున్నాం. హై టెంపరేచర్లో ఈ థెర్మో ఎసిడోఫిల్స్ అనేవి బ్రతుకుతున్నాయి. ఇవన్నీ ఎందువల్ల బ్రతుకుతున్నాయి అంటే వాటి సెల్ వాల్ మెటీరియల్ అనేది సూడోమ్యూరిన్తో తయారవటం వల్ల. ఓకే, ఇప్పుడు మెథనోజెన్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఆర్కీ బ్యాక్టీరియా అండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? లివ్స్ ఇన్ గట్ ఆఫ్ ద రూమినెంట్స్ అంటే ఏవైతే శాకాహార జీవులు ఉంటాయో, ఏవైతే హెర్బీవరస్ యానిమల్స్ ఉంటాయో ఆ హెర్బీవరస్ యానిమల్స్ యొక్క బాడీలో అవి బ్రతకగలవు అనమాట. మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి. ఇప్పుడు మీథేన్ గ్యాస్ అనేది దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది? బ్యాక్టీరియా, ఈ ఆర్కీ బ్యాక్టీరియాకి లైఫ్ ఉంది కాబట్టి ఈ గ్యాసు లైఫ్ ఉన్న వాటి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి బయోగ్యాస్ అని. అలాగే ఇది డంగ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డంగ్ని హిందీలో గోబర్ అంటారు కాబట్టి గోబర్ గ్యాస్ అని అంటాం అనమాట అండి. ఓకే, ఇక్కడ జనరల్గా చూస్తే బ్యాక్టీరియాలో అయితే సెల్ వాల్ అనేది మ్యూరిన్తో మేడ్ అవుతుంది. అదే ఆర్కీ బ్యాక్టీరియాలోకి అయితే సెల్ వాల్ అనేది సూడోమ్యూరిన్తో మేడ్ అవుతుందండి.